ఇందిరా మిల్లు మీది చాలా బెటర్ గైస్. చూడండి చివరికి వచ్చినట్టే కర్రీ. చెమట అయితే మామూలు చెమట కాదు గైస్. తడిసిపోయినా మొత్తం తానం చేసినట్టే ఇక. హలో గాయస్, ఈరోజు మళ్ళీ పోతాను క్యాంపింగ్ వీడియోకు. ఇప్పుడు ప్రస్తుతానికైతే వాతావరణం మంచిగానే ఉన్నది. మరి చూడండి ఒకసారి పైకి. ప్రస్తుతానికైతే మంచిగానే ఉన్నది వాతావరణం. మరి ఇప్పుడు అక్కడికి పోయినాక ఎట్లయితే చూడాలి. కానీ పోయిన క్యాంపింగ్ వీడియోకి అయితే మంచిగా సపోర్ట్ చేసింది మనకు వాతావరణం. మరి ఈ దెబ్బ ఎట్లా ఉంటుందో చూడాలి. నేను పోయినసారి వర్షం గిరిస్తాం కాదు అలాంటి ఏం లేవు. మంచిగా ప్రశాంతంగా పడుకున్నాం, ప్రశాంతంగా తిన్నాం, ఫుల్ నిద్ర వచ్చింది అప్పుడైతే. మరి ఇది బెటర్ ఉంటుందో చూద్దాం. మరి ఇప్పుడైతే మేము చాలా లాంగ్ పోతున్నాం. ఇప్పుడు ఎంతవరకు పోవాలో తెలియదు. ఈ ప్లేస్ అయితే మరి ఆడ వరకు పోతే మంచి ప్లేస్ దొరుకుతుందో తెలియదు. లగేజ్ అయితే ఫుల్ ఉన్నది. ఇక లగేజ్ అయితే ఫుల్ లగేజ్. చూడండి లగేజ్ మొత్తం ఇక మండలు ఇవన్నీ చాలా అడ్డొస్తాయి కెమెరాకు. అయినా కానీ ఇబ్బందులు పోతాను. మామూలు అంటే మామూలు పొక్కల రోడ్డు కాదు గైస్. ఈ పొక్కలు చూడండి. హలో గాయస్, ఇక ఇప్పుడే ఈ లొకేషన్ మేము అనుకున్న లొకేషన్ చేరినాం. కానీ మామూలు దారినే లేదు. చూడండి ఒకసారిగా ఈ ఆకులు చూసారుగా, ఇవి మొత్తం ఎరగళ్ళు పడి మొత్తం అతుకున్నాయి. ఎందుకంటే ఈ ఆకుల వల్ల నైట్ పూట పుట్టుకున్న మళ్ళీ ఎరగళ్ళు గిట్ట ఏమన్నా పడినాకో అప్పటికప్పుడు చదువుకోవడానికి చికాక అయింది. అందుకే కొంచెం మంచి ప్లేస్ కోసం చూస్తాను. ఈ లొకేషన్ చూడండి ఎంత మంచిగా ఉన్నదో. లొకేషన్ మాత్రం హైలైట్ ఉంది గైస్. చూడండి ఇక చెట్లు పైన పిట్టలు కూడా నెక్స్ట్ లెవెల్ ఆడుతాను. ఇగో ఇంతగానే మరుస్తాను. ఇగో గాయస్ ఈ పురుగు చూడండి ఒకసారి. ఈ పురుగు చూడండి. దారుణంగా అంటే దారుణంగా ఆడుతుంది గైస్. చెవులు బయటేటట్టున్నాయి ఆ పురుగు ఆడుతుంటే. యారా అంతగానే మారుతుంది ఆ పురుగు. అది ఉన్నది గింతంత ఉన్నది గైస్. చిన్నగా అంటే చిన్నగా ఆడవట్లేదు. చూసిరా పురుగు డేంజర్గా ఆడుతుంది. మరి చెవులు బద్దలేటట్టు మనం ఆసినా కూడా అంత రాదు సౌండ్. గట్టిగా ఆసిన కుయ్యని మొత్తుకుంటుంది. ఇక మేము ఇగో ఈ గుట్టున్నదా ఈ డౌన్ మొత్తం దిగేసి అరే సడన్ అరే ఇది కాదు ఇది ఇంకోటి ఎంత కంగారు మీద చూసిన ఆయన అది చూసిన ఎంత కంగారు మీద వెళ్ళిపోతానే ఉంది గైస్ అవి కుక్క. ఒరే గాయస్ ఈ గుహ చూడండి గైస్ అట్టున్నది మాస్తున్నది. చూసిర్రా ఈ గుహ ఎట్టున్నదో చూసిర్రా. మామూలుగా అంటే మామూలు లేదు. ఈ బండకు ఇది కూడా చిన్న గుహ లాంటిది. ఇగో దీని కింద మొత్తం పుట్టలు ఉన్నాయో కనబడతాయా మీకు? ఇగో దీని కింద మొత్తం పుట్టలే ఉన్నాయి. ఇది గూలినట్టుంది గైస్. వీటిని మా సైడ్ అయితే రాక్షసి గుళ్ళు అంటారు. ఇంత పెద్ద బండ 4-5 సరికి ఒరే లోపల కూడా వరుసగా బండాలు ఉన్నాయిరా. ఎవరన్నా ఉంటాలేని ఇందులో భలే ఉన్నది గైస్. నెక్స్ట్ లెవెల్ ఉన్నది గైస్. ఈ పొద మాత్రం లేకుంటే ఇది చూడండి ఎట్లున్నదో ఎంత మంచిగా ఉన్నదో చూడండి. లొకేషన్ అయితే ఎక్సలెంట్ ఉన్నది. కానీ ఈ రాక్షసి గుళ్ళు చూడు ఎట్టున్నాయో. దీన్ని మా సైడ్ అయితే రాక్షసి గుళ్ళు అంటారు. భలే ఉన్నది గైస్. ఇంత చిన్న బండల మీద అంత పెద్ద బండ, దానిలో అప్పటి నుంచే చెట్టు మొలిసింది చూడండి. చెట్టు చూడండి ఒకసారి ఎట్ట మొలిసిందో. దీని మధ్య నుంచి మస్తు ఉంటే మస్తు ఉంది. కానీ ఇలాంటి ఏరియాలు నమ్మేది కదా, పాములు ఉంటాయి ఎక్కువ. ఎట్లా పెట్టిర్రు ఏందో ఆడికి తెలవాల. నెక్స్ట్ లెవెల్ పెట్టిర్రు చూసిర్రా. ఇప్పుడైతే అక్కడ ఒకటి చూసినాం కదా ఎంత డేంజర్గా ఉందో చూసిర్రుగా. ఇక్కడ ఒకటి ఉన్నది గైస్. మేము అక్కడ క్యాంపింగ్ ప్లాన్ వేసుకున్నాం గోదావరిలో. ఈ పక్కన ఇంకొకటి ఉన్నది. ఇందాక కూడా కనపడ్డది. ఇప్పుడు ఒకటి అరే చూసుకోరా ములులు బా డేంజర్గా లేవు గైస్. ఇగో ఒరే ఇది మామూలు లేదురా. ఒరే గుహ లెక్కనే ఉంది. లోనే ఉంది గైస్. గుహ చూడండి ఒకసారి. వాయ్యా సరే జరుగురా. ఒరే కందులు లాంటివి అన్నీ ఉంటాయి ఇక. ఆగాగు చూసుకోరు. ఒరే గింతనున్నా ఉండేదిరా లోకలు. అరే అదేందిరా గట్టి గైస్కి లాంచ్ చూడండి గైస్ ఎట్టుంది. ఊరి నాయన మామూలు లేదురా. అరే దీంట్లో ఏముండేదంట గింత పెద్ద రాయి ఎట్లా పెట్టిల్లు అంటావురా. 10 మనుషులు పట్టినా కానీ సాధ్యం కాదు. ఏనీ 10 అసలు మనుషులు ఇంత పెద్ద బండని మాత్రం గైస్. ఒకసారి బండ చూడండి ఎక్కడి నుంచి ఆడుకుంది అనుకుంటారు. ఈ గంట మీకు పైకి ఎక్కి చూపిస్తాను.
మనుషులు మారా అసలు ఎట్లా సాధ్యమో ఇది జేసీబీ వల్ల కూడా కాదు గంత పెద్ద బండని జేసీబీ పోతుందా దాని డంక ఎంత ఉంటుందిరా చూసిరా కింద అట్టుందిగా ఇగో పైన బండ చూడండి ఒకసారి ఎట్టుందో ఇగో ఇట్లా పట్టుకొని ఇగో ఇంత రౌండ్గా ఉన్నది అసలు ఎట్లా సాధ్యం గీ నుంచి లొకేషన్ చూడండి ఒకసారి మస్తు అంటే మస్తు ఉన్నది వ్యూ ఇగో సూపర్గా ఉన్నది గైస్ వ్యూ గాయస్ ఇక ఇప్పుడు మేము ప్రస్తుతానికైతే ఈ గుహ మీద ఉన్నాం గైస్ దీని మా ఊర్లో అయితే రాక్షసి గుహ అంటారు దీని మీద అయితే ఉన్నాం ప్రస్తుతానికైతే ఇది చిన్న డేంజర్ లేదు గైస్ చూసిరుగా కింద 4 బండలు ఉన్నాయి 4 బండల మీద ఒక పెద్ద రాయి ఉన్నది గైస్ మస్తుగా అంటే మస్తు డేంజర్ ఉన్నది దీని పక్క బట్టే ఇక క్యాంపింగ్ చేద్దామని ప్లాన్ చేస్తాను దీని పక్కన అంటే ఆ పక్కన ఉన్నది ఇక అక్కడ మంచిగా క్యాంపింగ్ చేద్దామని ప్లాన్ చేస్తాను నెక్స్ట్ వీడియో అయితే ఒకవేళ మీకు ఈ గుహ మీద ఏమైనా ఇంట్రెస్ట్ గిట్టుంటే మేము దీని మీద నెక్స్ట్ వీడియో దీని మీద క్యాంపింగ్ చేద్దాం అనుకుంటాను అంటే ఒకవేళ దీనికి ఎక్కువ కామెంట్లు వచ్చిందనుకో క్యాంపింగ్ చేయండి అని దీని మీద క్యాంపింగ్ చేద్దామని చూస్తాను చిన్న డేంజర్ చూస్తారా ఈ బండ ఇది 2 జేసీబీలకైనా లేగది నాకు పక్కా తెలుసు అంత పెద్ద బండ కేసి ఎంత ఉన్నదారా బండ నా ఇది చూసారా ఎంత మంచిగా ఉందో కానీ ఒకటే కొంచెం భయం అవుతుంది ఎందుకంటే ఇలాంటి ఇంటి పక్కన మేము ఒక్కసారి కూడా స్టే చేయలే ఒక్కసారి కూడా క్యాంపింగ్ చేయలే మరి ఈరోజు ఫస్ట్ రోజు ఎట్లా ఉంటుందో ఏంటిదో చూడాలి మొత్తం సరే ఒకవేళ మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియో ఈ గుహ మీదనే డైరెక్ట్గా క్యాంపింగ్ డేట్ బంట అంటుంది అది కరెక్ట్గా ఒకవేళ మీకు నచ్చింది అనుకో ఈ గుహ మీదనే మేమైతే క్యాంపింగ్ చేద్దాం అనుకుంటాను నెక్స్ట్ కానీ ఇక్కడ ఏవో కాయలు ఉన్నాయి గైస్ మొత్తం ఇగో ఈ చెట్టియో మరి ఏ చెట్టియో తెలియదులే కానీ కాయలు కొంచెం కొత్తగా ఉన్నాయి ఏం కాయలు అంటావురా చూడండి ఒకసారి ఈ కాయలు అట్టున్నాయి ఒరే ఈ బత్తాయి కాయలారా లోకలు ఏం కాయలు ఇట్టున్నాయి ఇగో గట్ సైడ్ కూడా ఫుల్గా ఉన్నాయి ఈ చెట్టు కింద ఇవన్నీ కాయలే గైస్ ఇగో ఈ కాయ చూడండి ఒకసారి అవును సేమ్ ఎట్లున్నాయి చెప్పాలా దానిమ్మకాయ లెక్క ఉన్నది అంతేగా దానిమ్మకాయ లెక్క ఉన్నది చూడండి ఒకసారి తొక్కొక్కటి నీకు రాయినట్టుందిరు బో ఇదే స్మెల్ వస్తాను గైస్ డేంజర్ ఈ కాయ చూడండి గైస్ ఒకసారి పగల కొడతాను మావాడు ఏం కాయరా చిన్న ఉర్రే అదేంద్రు సౌండ్ సేమ్ బాంబు అక్కడ సౌండ్ వచ్చింది ఇదేంద్రు ఇట్టుందేరా ఇదే గమ్మున్నదారా గమ్మురా ఇది గమ్మ ఎలక్కాయ ఏంది ఇది గమ్మ ఏందిరా ఇట్లున్నది ఏందిరా ఒకసారి ఆ వాసన పెడతా గాయస్ ఇది వాసన పడుతుంది చూడు మంచిగా చెప్పిరు ఇదైతే నాకు తెలిసి గమ్ము తయారు చేస్తారంట ఇలాంటి కాయలతోని గమ్ము కాదురా ఇది ఎలక్కాయో గిలక్కాయో అంటారు అనుకుంటా అదే వాసన పడుతుంది చూడు గమ్ములో కదుకుతుంది కదా గమ్ము తయారు చేస్తారంట ఎందుకంటే ఆ మంటలు కాలడం వల్ల అనుకుంటాగా గాయస్ ఇక ఈ సామాన్లన్నీ ఇక బోర్ పై నుంచి బోర్ కింద నుంచి అక్కడికి వాడికి వెళ్తాను మా సామాన్లు అక్కడికి బండి ఉన్న కాడికి ఇక మా లోకల్ ఇట్లా రెడీ చేస్తాను గైస్ చూడండి ఒకసారి ఇక జాగ్రత్త కట్టరా ఊడకుండా కట్టిగా ఇట్లా కడతాండి ఇక అనుకున్నాను ఈ పురుగులు కనపడతాను వెళ్ళేదా మీకు గైస్ ఇక ఇప్పుడే ఇక నిప్పు రెడీ చేయడానికి స్టార్ట్ అవుతాంటు లోకల్ చెప్పండి ఇప్పుడైతే వంటలోకి అయితే బగారు సామాన్లు వేసేస్తున్నాం ఈరోజైతే బగారు చేస్తున్నాం ఈరోజు అయితే బగారు ప్లానింగ్ చేస్తాను గాయస్ ఎట్లుంటుందో మరి చూడాలి మొన్ననే కొంచెం ఎందుకు మనం బగారు వండినప్పుడు ఎందుకంటే వర్షం రావాలనుకుంటుంది ఏం మరి అది బగారు అప్పుడే ప్రతిసారి అంతే మొన్న కూడా బగారు వండినాగా వర్షం వచ్చింది ఆ రోజు వర్షం కుమ్మి పడేసింది ఎందుకంటే మరి బగారు అంటే ఇష్టమా లేకపోతే మనం అంటే ఇష్టమా గాయస్ ఇప్పుడైతే నీళ్ళు పోసాం బాగా పొంగింది ఎందుకంటే మంట బాగుంది కదా గాలి వల్ల మంట ఎక్కువై ఇలా అవుతుంది ఉల్లిగడ్డలు అయితే మాడిపోయినాయి చూసారా ఎంత దారుణం మేము మంట కొద్దిగా పెట్టాం ఆ గాలికి అంత అయింది మంట సరిపోతావా మంట అయితే దారుణంగా ఇస్తుంది నిజం చెప్పాలంటే చాలామంది కామెంట్లు చేస్తారు ఏమని తమ్ముళ్ళు అంత మంట ఎందుకు చేస్తారు ప్రతి వీడియో చూస్తారంటారు కానీ మేము మంట అంతా చేయట్లేము అది గాలి వల్ల అంతగానో వెలుగుతుంది అంతగానో వస్తుంది మంట ప్రతిసారి చూడండి గాలి వారం ఉన్నప్పుడే మళ్ళీ మేము వంట స్టార్ట్ చేస్తాం అదేంది మా దరిద్రం ఇప్పుడైతే మనవాడు రైస్ వేస్తున్నాడు బగార్లకు గాయస్ ఫైనల్గా అయితే మన రైస్ రెడీ అయిపోయినట్టు చూద్దారండి ఒకసారి వావ్ అయిపోయింది రా బుడ్డ ఇంకా దింపుడేనా రైస్ ఫైనల్గా అయితే సింపుల్గా రైస్ అయితే కంప్లీట్ అయిపోయింది ఒక్క చికెన్ కర్రీ చేసుకొని తిని లోపట పడిందనుకో
చిన్నగా ఉండదు ఇక. ఆ తర్వాత వర్షం వచ్చినా గాలిదుమ్ము వచ్చినా తుఫాను పడినా పిడుగులు పడినా ఏం పడినా మనకు ఇక అంత బాధ అనిపించదు యారా. కానీ గాలిదుమ్ము గిట్ట రాకుండా వర్షం రాకుండా నీకు పక్కా గుహలు ఉన్నాయి చూసినలా, ఆ గుహలలో పోయినామను పక్కా చూపిస్తాం మీకు. అందులో నైట్ ఎట్లుంటుంది ఏంది సిచ్యువేషన్ అని. చిన్న డేంజర్గా లేవు అయితే డేట్ చేస్తాం ఈరోజు ఒక్కరోజు యారా. ఇప్పుడు ఇట్లా తిరుగుడు అది ఇది చేయలే, అందుకే ఇలా కొంచెం పెద్ద లైట్ కొన్నాం. ఆ లైట్ అయితే మస్తు కొడుతుంది. ఇవాళ డేట్ చేస్తాం. చూసారా మంట ఎట్లా వస్తుందో గాలికి అలా. కంప్లీట్ మొన్న అయితే ఎట్లా వచ్చింది కానీ ఇది మస్తు వచ్చింది ఈసారి బాగా వచ్చింది. బాగా వచ్చింది గైస్. మొన్న కొంచెం ఉడకనట్టు వచ్చింది గైస్. ఒకసారి టైం చూడండి గైస్, ఒకసారి ఎంత అవుతుందో. 7:50 అవుతుంది గైస్. గైస్ ఇప్పుడే ఇక మరి చికెన్ ఒకటి కడుక్కుంటాను. ఇక చూడండి చికెన్ ఎంత ఉందో. చాలా చికెన్ తెచ్చుకున్నాం. ఇలా ఒక రోజు 100 రూపాయలు తెచ్చేటోళ్ళం కానీ ఇలా 150 రూపాయలు తెచ్చినాం. కానీ పోయినసారి ఇక ఈసారి కూడా లోకల్నే వంట వండిద్దాం అనుకున్నా, కానీ పోయినసారి గంజి మొత్తం మార్చి పడేసిండు. అందుకే ఈసారి ఇక వంట వండియట్లే, నేనే చేద్దామనేసి. గోస్ ఇప్పుడైతే కూరకు రెడీ చేద్దాం. ఇప్పుడైతే మనం నూనెపోతాడు ఆయిల్. చికెన్ అయితే ఇప్పుడు వేసినాం. కెమెరా రెడీ లేదు, ఎందుకంటే గాలిదుమ్ములో కొంచెం ఇబ్బంది అవుతుంది. ఈ సౌండ్కు తినడం వేరు. ఇవాళ వంట కుక్క నేనే, ఎందుకంటే మొన్న కేటాయింది కొంచెం లోకల్ గంజిని కూర ఉండరా అంటే గంజిని మాడగొస్తుంది. అందుకే కొంచెం ఇబ్బంది అయిందని ఈ దెబ్బ నేనే వంట చేద్దామని. అరే ఇంకా వాతావరణం 10 నిమిషాలు శాంతించింది అనుకో. చూసారా గాలి ఎట్లా వస్తుందో, ఇంకా చెట్లు ఎట్లా ఊగుతాయి. ఓకే గాయ్స్ ఇప్పుడైతే గాలి వ్యతిరేకంగా వచ్చింది. ఇంతసేపు అయితే బరకం వేసేసాం క్యాబినెట్లోకి, ఎందుకంటే రాళ్ళు కూడా పెట్టాం. ఇంతసేపు గాలి దూరంలో అసలు వీడియో కూడా తీయలేదు. అసలు ఆ గాలికి వీడియో తీసే అంత టైం కూడా లేదు. బరకం పడితే గాలికి ఎగిరిపోతుంది అసలు. దారుణంగా వేసింది నిజంగా. చుట్టుపక్కల మొత్తం రాళ్ళు పడేసినాం. ఇక నిప్పు శుభ్రంగా సలాడిపోయాం గైస్. కర్రీ ఇంతసేపు ఎందుకంటా లేదంటే ఈ గాలిదమ్ముకు ఇక ఒకసారి చూపించారు కెమెరా. ఈ గాలిదమ్ముకు ఇగో ఈ మంట నుంచి వేసి నిప్పు రవ్వలు వేసినానుకో, కొంచెం దీంట్లో పడినానుకో ఏముండదు గైస్ ఇక. అందుకని నిప్పు కొంచెం బంద్ చేసిన. నిప్పు చూసారు ఎట్లా మండుతుంది మళ్ళీ. ఇక చూడండి పోయిపోయిందని అట్నుంచే గాలి వస్తుందా, అట్నుంచి వచ్చింది నేను ఇందులో ఒక 4-5 రవ్వలు పడ్డా కానీ ఏముండదు. ఇగో ఇది చూడండి ఒకసారి ఎట్లా వెళ్ళిపోయినాయి ఆకులు. టెంట్ కూడా క్యాబినెట్ కూడా పక్కనే ఉంది. మళ్ళీ మండింది అనుకో మళ్ళీ మాకు ఇబ్బంది, అసలు పండలేం. అక్కడ బండి కూడా ఉంది మళ్ళీ చాలా చికాకు అయితే. అందుకే అంత తొందరగా అంత మందికి అండి నిప్పైతే చల్లాపుతాం, అడవికి ఏమి ఇబ్బంది కాకుండా. ఇక ఎందుకంటే మా భయం మాకు ఉండాలి. ఇక పుట్టుకునే అతికిందనుకో ఇక ఆపలేం కదా. అన్ని ఆకులల్లో ఇంత గాలికి మామూలు చికాకు కదా. అందుకే టక్కడ నిప్పు టక్కడ బయటికి తీసినామోను ఆర్పేసింది. ఆర్పేసిందంటే ఇక నిప్పు మొత్తం బొగ్గులన్నీ ఒక ఇలా అయింది. అసలు వీడియో తీయాలి కానీ అసలు ఆ కంగాలో తీయలేదు. ఘోరం అంటే ఘోరం. ఈ మంట చూడు ఒకటి చేద్దాం. అదో గాయస్ ఈ మంట చూడండి ఎట్లా ఎత్తుందో. అది గాలికి వస్తుంది మంట అయితే. మేము అసలు మంటే చేయలేదు. మేము పెట్టింది కూడా 2-3 కర్రలే. అవి మాడిపోతుంది గాయస్. అదైతే అది గంట మంట అది మంట తీసారు గాయస్. ఇప్పుడైతే మనోడు కారపేస్తాడు పూల్లోకి అయితే. కానీ ఈ ఇబ్బందులు అసలు వీడియో తీయబుద్ధి కావట్లేదు అసలు నాకైతే. ఎందుకంటే అసలు నిప్పు రవ్వలు ఆడబడతారు అర్థం కావట్లేదు అసలు. భయమే అవుతుంది. ఎందుకంటే క్యాబినెట్ పక్కనే ఉంది, మేము పక్కనే ఉన్నాం. ఇంకా బండలు ఎదుగుతాం గైస్ మేము, ఎందుకంటే మా సేఫ్టీ మాదిగా. అవి చూడండి ఎట్లా పెడతాం. ఈ కొంచెం గాలిదుమ్ము వచ్చినా ఎగిరిపోయేటట్టున్నది ఈ బరకు. అది మా ప్రాబ్లం, మెయిన్ ప్రాబ్లం ఏంటంటే అట్లా 2 రాళ్ళు 2 ఒక్కనే వచ్చు ఒక ఎగిరిపోతుంది అక్కడ. ఇగో ఇక్కడ కొంచెం ఏం చేయాలి చెప్పాలా. ఇగో ఈ ప్లేస్లో ఈ రాళ్ళు చూసి 2. అరే యువతల సైడ్ ఇంకొక పెద్ద రాయి పెట్టి మంచిదిరా. ఇక మా సైడ్ మేము ఉంటే ఇక్కడ మంట చూడండి ఒకసారి ఎట్లా కలుపుతుంది. ఊరే మాడిపోతున్నట్టుందిరు మర్చిపెట్టేదిరా. ఓ గీడికిపోయిందా తగ్గించి లోన కన్నా పోయి గాయస్ చూసారా. పుర్రే బయట అట్టుంది లోపలి. ఒకసారి చివరికి వచ్చినట్టే కర్రీ. గాలిదుమ్ము ఇటు పక్క ఫుల్ అంటే ఫుల్ గాలిదుమ్ము గైస్. ఒకసారి బయట లొకేషన్ చూడండి ఒకసారి గాయస్. ఫైనల్గా అయితే సేమ్ ఫస్ట్ రోజు ఎట్లా జరిగిందో సేమ్ అదే సిచ్యువేషన్ గైస్. అదే గాలిదుమ్ము. మామూలు ఊరు అంటే మామూలు ఊరు అట్లా. అప్పుడన్నా కొంచెం ఒక 2-3 గంటలకు అట్లా స్టార్ట్ అయిందేమో కానీ
ఇప్పుడు టైం అయితే నేను చూడండి ఒకసారి, ఈ టైం చూడండి ఒకసారి ఎంత అవుతుంది. 9:30 అవుతుంది గైస్, కరెక్ట్గా 9:22 అవుతుంది. కానీ మా చెమట చూడండి ఒకసారి. మామూలు ఉబ్బరం అంటే మామూలు ఉబ్బరం లేదు క్యాంపింగ్ టెంట్లో అయితే. ఏం చేయాలని అర్థం కావట్లేదు. గాలి దుమ్ము అయితే మస్తు వస్తుంది. నిజంగా క్యాంపింగ్ అంటే మాకు మస్తు ఇష్టం, కానీ ఏం చేస్తావు, ఇలాంటి సిచ్యువేషన్లో ఎదుర్కోవాలి. ఇక ఆ సిచ్యువేషన్ అసలు కూర దింపేది కూడా తెలియదు వీడియో. నిజంగా కంగారులో మొత్తం టక్కడక్క లోపల పెట్టినాం, ఇక దింపినాం, మొత్తం చల్లారిపినాం అసలు. ఇంకోటి మళ్ళీ మేము ఈ బరకం వేసేది తీయాలి, ఏం తీయాలి, ఎందుకంటే సడన్గా వచ్చేసినాయి అన్నీ. కానీ చెమట అయితే మామూలు చెమట కాదు, అప్ప తడిసిపోయినాం మొత్తం. ఇక తాళం చేసినట్టే ఇక మొత్తం తడుసు. గలీజ్ అంటే మామూలు గలీజ్. ఇప్పుడు అసలు నిద్ర కూడా రాదు గైస్ నిజంగా. ఇప్పుడు ఇంకా ఫ్యాన్ అంటే ఇగో ఈ ఫ్యాన్ చూడండి ఒకసారి. ఇగో ఈ డమ్మీ ఫ్యాన్ ఉందిలే కానీ తిరగట్లేదు గైస్. ఇంకా అన్నం తినలే ఇప్పుడే. ఇక అన్ని లోనకు తెచ్చుకున్నామని పెట్టుకున్నాం చూడండి ఒకసారి. ఇక అన్నం గంజు, కూర గంజు, ఇక మా ప్లేట్లు, ఇక్కడ ఫ్యాన్ ఉంది కానీ పనీర్ రాని ఫ్యాను, టిన్, ఇక వాటర్ టిన్ను. అసలుకి సెమాటకు అన్నం ఎట్ట తినడం అర్థం కావట్లేదు. ఇప్పుడు సెమాటకు అసలు అన్నం తినలేము అసలు. తాళం చేసినాం అన్నం ఎక్కదు అసలు సెమాటకు. అబ్బా నాదే సట్టు తడిసిపోయిందిరా. ఇప్పుడు తిన్నా కూడా తినకున్నా కూడా ఇప్పుడు అన్నం ఎట్లే తిన్నప్పుడు ఎక్కదు అన్నం ఈ సెమటకు. ఏం చేస్తాం, అరే పోయి బయటకు వచ్చి కూర్చుందాం పారా, ఇంకా తడిచిపోతాం. అబ్బో గాయస్ మీరు ఏమన్నా అనుకోండి కానీ బయటికి పోయి 1 గంట సేపు కూర్చొని వస్తాం. తడిసిపోయినాం ఆల్రెడీ చెమటకు. అబ్బా ఓయ్ ఈ అమ్మ ఎమ్మెడతారు కిందికి. కరెక్ట్గా గీసి వరకు తడవచ్చు గైస్. ఇగో చూడండి ఆ టెంట్ మించి వెళ్ళి ఆ నీళ్ళకు అట్లా లోనకు జారుతాయేమో నాకు తెలిసి, అంతేగా. చూడండి చూడండి ఒకసారి వాళ్ళది మట్టి వస్తాను. మెరుసుడు ఉరుముడు మంచిగా ఇరుక్కుంటాను ఇప్పుడు ప్రతిసారి అంతే గైస్. నిన్న రాలే, మొన్న రాలే, ఆ మొన్న 3 రోజులు మేము క్యాంపింగ్ వీడియో అయ్యాక 3 రోజులు రాలే. కానీ మరి ఈ రోజు వస్తుందంటే ఇంకా అర్థం చేసుకోండి మీరే. దారుణంగా వస్తుంది చూడండి. మీకు వీడియో ఎట్లా కనపడుతుంది కానీ మాకైతే ఇక్కడ మామూలు అదిరిపోవట్లేదు. భయం అవుతుంది, మస్తుగా భయం అవుతుంది. ఎందుకంటే ఈ పక్కనే ఇందాక ఒకసారి గృహాలు చూసినావా, అవి డేంజరస్ అంటారు మా ఏరియా వాళ్ళందరూ. మా ఏరియా ఒరే తక్కువ మెరిసిందిరా. అదిగో వినపడుతుందా గైస్ మీకు ఉరిమీది? మంచి అడవిలు చిక్కుకున్నాం మేమైతే. ఇగో చూడండి ఇలాంటి చుట్టుపక్కల చెట్లే గైస్. ఇగో చుట్టుపక్కల చెట్లు, ఈ మధ్యలో తప్ప మేము ఎక్కలేం చూడండి. ఇక బాగా లోపలికి పోయి టక్క అన్న తింటాం గైస్. మీరేమని అనుకోండి. కానీ ఇక మేము మ్యాచ్ కోసం మేము చూద్దాం అనుకుంటాం కానీ మ్యాచ్ ఇక నడిచేటట్లేదు. మా ఉబ్బరం చూసి అప్పు కిందికి ఎమ్మెర్సి పెడుతుంది లోకలు. ఇప్పుడు మంచి తీయలేదు గాయస్. ఫైనల్గా అయితే ఇప్పుడు మేమైతే తిందామని రెడీ అయ్యాం. ఎందుకంటే మళ్ళీ వర్షం పడ్డా మేము తినలేం. మళ్ళీ బయట అయితే లొకేషన్ మీరు అనుకున్నట్టు లేదు గైస్, మీరు వాతావరణం అనుకున్నట్టు లేదు. దారుణం అంటే దారుణంగా ఉంది, మస్తు మెరుతుంది. మీకు అసలు చిన్న క్లిప్పులు తీసినాం కానీ కనబడ్డాయో లేవో నాకైతే అర్థం కావట్లేదు. టైం అయితే 9:44 అవుతుంది. ఇప్పుడే తిందని మొదలవుతాం. ఇప్పుడైతే మనం డిష్ తీయాలి, ఎందుకంటే మళ్ళీ ఇబ్బంది అవుతుంది. నమ్మేది కాదు మళ్ళీ సిచ్యువేషన్ ఎలాంటిదో. ఎందుకంటే అడవిలో చికెన్ కర్రీ కాబట్టి ఇప్పుడు ఎట్లా ఉంటుందో తెలియదు. మన జాగ్రత్తలు మనం ఉండాలి కదా. అబ్బా వేసుకొని తినాలి. ఫైనల్గా అయితే ఇదిగా ఇస్తాం మా పరిస్థితి. టైం చూసి రా ఎంత అయిందో 9 పడేయాలి గైస్. ఇప్పుడైతే అన్న ఫుల్ అంటే ఫుల్ ఆకలి అవుతుంది. కానీ ఈరోజు మాత్రం నేచర్ మాత్రం మమ్మల్ని మాత్రం ఏదో ఒకటి చేద్దామని చూస్తా ఉంది. ఇక కోపం మీద మామూలు కోపం మీద లేదు గైస్. మేమైతే నేచర్కి ఎప్పుడు కూడా ఏ ఇబ్బంది కలిగించలే. అని ఏం చేస్తాం, లైవ్ పెట్టినా. ఈరోజు మరి IPL లైవ్ చూడాలి, ఎందుకంటే మొన్ననే మ్యాచ్ మిస్ అయినాం. ఎందుకంటే సిగ్నల్ అసలే లేదు ఆ ఏరియాలో. ఒకటే పుల్ల అనుకుంటా, అదైనా బాదుకుంటుంది ఆ రోజు. ఈరోజు ఇక్కడైతే 3 పుల్లలు ఉన్నాయి సిగ్నల్. కొంచెం గుట్టకు వచ్చినాం, పైకి వచ్చినాం. అందువల్ల వినపడుతుంది అక్కడ నుండి బయట సౌండ్ వినపడుతుందా గైస్ మీకు? గైస్ మేమైతే ఇప్పుడు మ్యాచ్ చూస్తున్నాం, KKR వర్సెస్ గుజరాత్. మనకు గుజరాత్ ఇంపార్టెంట్ కదా మ్యాచ్. క్వాలిఫై అయిందా గుజరాత్? అయిందా? ఈ మ్యాచ్కి వెళ్తా ఇద్దా, ఇంకో మ్యాచ్ కూడా కదా. ఈ మ్యాచ్కి వెళ్తే మేబీ అది కావచ్చు. ఇప్పుడు KKR ఇంటికేనా ఇంకన్నా గెలవాలి? ఆ విషయం ఏమో తెలియదు, ఒక అవకాశం ఉంటే ఉండొచ్చు గెలితే.
తెలియదు. కానీ మ్యాచ్ అయితే మంచి బాగానే కొట్టిరు. స్కోర్ ఎంత కొట్టిరా? 247 కొట్టాడు ఫస్ట్. గట్టినే కొట్టిరు గైస్. 247 అంటే చేంజింగ్ చేయాలంటే మరి గుజరాత్ మరి మన కొడుతుంది అనుకుంటుందా? చేంజింగ్ చేస్తుంటా చేయొచ్చు. 11 మిలియన్ ఇలాంటి టైంలో ఇలాంటి లొకేషన్లో తినుకుంటా ఐపీఎల్ తిప్పుతుంటే ఇలాంటి ఆనందం వేరు. కానీ నేచరే కొంచెం ఇబ్బంది అవుతుంది ఇక్కడ. ఎందుకంటే ఉరుముతుంది, గాలి వస్తుంది. ఇప్పుడు ఎక్కడ వర్షం మొత్తం కొంచెం భయం అవుతుంది. అసలు మేము తిన్న తర్వాత ఎంత వర్షం వచ్చినా ఏం కాదు, నాకు అంత ఏం ఉండదు ఇక. ఎందుకంటే పడుకుంటే టైం మస్తు ఉంటుంది, వర్షం వస్తుంది, సౌండ్ కూడా మస్తు ఉంటుంది. కానీ కొంచెం క్యాబిన్ టెంట్లో అనకు ఫస్ట్ వచ్చినప్పుడు వచ్చినాయి చూసారా, ఆ వాటర్ రాకుండా ఇంకో ఏం కాదు. అబ్బా గైస్, ఫైనల్గా అయితే మంచిగా తిన్నాం, ఫుల్గా తిన్నాం. కానీ ఇంకోటి మైనస్ పాయింట్ ఏంటంటే ఆ లాస్ట్ తినేది కొంచెమే ఉన్నది వీడియో. ఎందుకంటే ఈ లైట్లో ఛార్జింగ్ అయిపోయింది. అదే చూడండి ఒకసారి, గుడ్డి కొడతాను గైస్. దానివల్ల ఈ లైట్ ఉందా, ఈ కొట్టే లైట్లు ఏమో ఛార్జింగ్ అయిపోయింది. అందువల్ల ఛార్జింగ్ పెట్టే కాడ టైం అయిపోయింది. ఇప్పుడు ఇంతసేపు ఛార్జింగ్ పెట్టినాం, ఒక పుల్ ఎక్కింది. కానీ వీడియో మొత్తం ఉంచలేకపోతాను ఎందుకంటే తినేది చివరిలో అదంతా ఉంచుదాం అనుకున్నాం. కానీ ఇక అదంతా తీద్దానికల్లా అది ఛార్జింగ్ అయిపోయింది గైస్. కానీ బయట ఒకసారి విజువల్స్ చూస్తారు, మాకు చెమట చూసారు, ఇంత చెమటలు కూడా ఇక అది అన్నాను నేను. సరే మరి ఒకసారి బయట విజువల్స్ చూస్తాం మీకు, చూడండి. ఇంకా ఉరుముతూనే ఉంది. ఇక బయట విజువల్స్ చూసినాను ఒకసారి మీకు చూపిస్తా. ఇక చూసిన మంచి నా పడుకుంటాం. ఇక పొద్దురికి మళ్ళీ అన్న పెద్ద నైట్ అన్న వర్షం గిష్టం వచ్చింది ఇంకో వచ్చేటట్టుంటే ఇక వీడియో తీస్తా. ఓకేనా? ఇప్పుడు ఆ పక్కన మంచి గుహలు ఉండే గైస్, నిజంగా రాక్షస గుహలు అంటారు మా ఏరియాలో. ఆ గుహల్లో పోయినామని మేము వీడియో తీద్దామని మా ప్లానింగ్ ఇవ్వాలి. అంటే నైట్ పెద్ద నైట్ ఈ వర్షం కాదు మెయిన్ రాకుంటే మంచిగా తిన్న తర్వాత పోయి ఆ గుహల లోపల ఈ నైట్ పూట ఎట్లుంటుంది ఏంది, ఆ గుహ ఎట్లుంటుందని చూద్దాం అనుకున్నాం. కానీ ఏం చేస్తాం, బ్యాడ్ లక్. టైం అయితే టైం చూడండి, 10:08 అవుతుంది. టైం అయితే ఇది మంచిగా చూపించు, 10:08 అవుతుంది గైస్ టైం. ఇక బోళ్ళు బొచ్చలు ఇక్కడ పెట్టుకున్నాం గైస్. ఇవన్నీ గాయస్ ఇక ఇప్పుడే మెరుసుడు ఉరుముడు తగ్గింది అనేసి అట్లా బయటికి వెళ్ళినాం అంతే చల్లగాలికి. ఎందుకంటే లోపల ఫుల్ భరిస్తుంది ఇక అనేసి ఇప్పుడే బయటికి వెళ్ళినాం. బయటికి వెళ్ళి చూసిర్రా మళ్ళీ ఏం చేస్తుంది, ఇగో వర్షం చూడండి, చినుకులు మీకు కనపడతానే లేదు బరకం మీద, అవిగోండి కనపడతానే లేదు, కనపడతానయా ఇదిగోండి అన్నీ వర్షం చినుకులే చూడండి. ఇక్కడ నుంచి వెళ్ళి వరద ఇట్లా పట్టుకొని ఇగో దీని కింద నుంచే పోతుంది చూడండి, ఇట్లా పడిపోతుంది. కానీ ఇప్పుడు ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే చెప్పాలా, ఒక ఉరుముడు ఒకట్లేదు అంతే గైస్. ఫైనల్గా అయితే మేము అనుకున్నట్టే వర్షం దిగింది గైస్. ఇక ఇంతసేపు చెమట, ఫస్ట్ అన్నం తినేటప్పుడు గాలి దెమ్ము, తర్వాత చెమట. ప్రశాంతంగా అన్నం కూడా తినలేదు ఇక, ఎందుకంటే ఆ చెమటకి ఆడ తింటుంది చెప్పండి గైస్. ఫుల్గా అయితే తిన్నాలే కానీ ఏం ప్రశాంతంగా తిన్నామో ఏందో ఊక రంది మీద తిన్నది. తర్వాత ఇప్పుడు చూడండి ఇప్పుడే ఈ చెమట తగ్గించుకున్న దానికి అట్లా బయటకి అట్లా పోయిన ఒక 10 నిమిషాలు కూర్చున్నాం. అట్లా మేము బోర్డు స్టార్ట్ అయింది వర్షం, సౌండ్ ఏది వినపడుతుందా. కానీ ఇంకా ప్లస్ పాయింట్ ఏంది చెప్పాలా, ఒక ఉరుముడు గాలి దుమ్ములేదు. ఇగో ఇప్పుడు తినండి వినపడుతుందా మీకు వర్షం సౌండ్? ఇవాళ మరి సిచ్యువేషన్ ఎట్లుంటుంది, ఊరి ఇటు పక్క దర్తనే ఉంది ఇటు పక్క ఊసినీయం దర్తనే ఉంది గైస్ ఇటు పక్క. గ్యాస్ ఇప్పుడే లేచినాం గైస్, టైం చూడ ఒకసారి అంతే. టైం చూస్తాను 5:30 అవుతుంది, 5:30 దాటింది. కానీ నైట్ అయితే కొంచెం భయం మీద పడుకున్నాం గైస్. ఆ గాలుముకు, ఆ వాతావరణానికి, ఆ ఉరుముడుకు ఫుల్ గురిమింది. నైట్ అయితే ఫుల్ ఉడకపోతే పోసింది. అయినా కానీ ఇక నిద్ర బాగా వచ్చింది అంటే పడుకున్నాం. ఇక నిద్ర అయితే మంచిగా పట్టింది. కానీ ఈ టయానికి ఇక పిట్టలు అయితే ఆడుతుంది మంచిగా. ఆ పిట్టలు ఆడుకుపోతే లేచేసాం. అదే ఇంటికాడైతే కోళ్ళు అరవాలి, ఇక్కడ పక్షులు అరవాలి అంతే. పక్షులు మాత్రం వేరే లెవెల్ ఆడుతున్నాయి గైస్. మీకు ఒకసారి బయటికి పోయినా ఒకసారి మీకు సౌండ్స్ వినిపిస్తుంది చూడండి, మస్తుంది. కానీ నైట్ అయితే చెమట పోసింది గైస్. 2 సార్లు స్నానం చేసినట్టున్నది మాకు.
అంత ఘోరంగా పోసింది. ఇప్పుడు వాసన వస్తాయి బట్టలు మామూలు వాసన చెమట అలవాటు అయిపోయింది ఇక. అలవాటు అయిపోయింది పడకుండా. ఏం చేస్తాం, ఎందుకంటే మరి నిద్ర లేకుండా మరి ఎట్లా ఉంటుంది చెప్పండి. అందుకని చిన్న 12 గంటలకు అట్లా నిద్ర పట్టింది. మళ్ళీ వీడియో తీద్దాం అనుకున్నాలే కానీ ఇక మరి అప్పటికే కొంచెం మెరుముడు అది ఇది అయినట్టు అయితే ఇక బంద్ చేసిన. గైస్ ఒకసారి చూడండి ఇక లొకేషన్. కానీ పక్షుల అరుపులు అయితే నెక్స్ట్ లెవెల్ వినబడుతుంది గైస్. మీకు వినబడుతుందో లేదో అర్థం కాదు. ఒకసారి వినండి. పక్షుల అరుపులు వింటారు ఎట్టున్నదా? మస్తు వస్తుంది, మస్తు అంటే మస్తు ఆడుతాను. పక్షులు బలాడతాయి, రకరకాల పక్షులు. పొద్దున్నే లేచి ఇట్లా పక్షుల అరుపులతో లేస్తే అసలు మస్తు ఉంటుంది నిజంగా. కొంగగా ఇక ఫైనల్గా అయితే ఇక ఒక పాల ప్యాకెట్ అంటే చక్కెర తేపట్లని తెచ్చుకుని చాయ్ కాసుకొని ఫుల్గా తాగినాము. చిన్న బయలుదేరుతాం, ఎందుకంటే ఇది కొంచెం లాంగ్ వచ్చినాం అసలే. ఎందుకంటే గుట్టపైకి వచ్చినాం కాబట్టి కొంచెం స్పీడ్గా పోతే మంచిదని మా అభిప్రాయం. జాస్ ఇప్పుడైతే టీ కాదానికి మంట చేసి పొయ్యి మీద పెట్టాం. గంజి అయితే మంట అయితే స్పీడ్గానే అంటుకున్నది ఈ దెబ్బ పొద్దున్న. గాయస్ ఇప్పుడైతే టీ అయితే అయిపోయింది. పొంగ అయితే వస్తుంది చూడండి, ఇదో ఎలా వస్తుంది. సరే గంజి మొత్తం కింద అయితే మొత్తం వాటర్ ఫ్లాప్ అయ్యి మాడిపోతుంది. ఎందుకంటే ఏం చేస్తాం, ఇంటికి పోయి రాకుడే రాకుడు. సూపర్ లొకేషన్ వేసి చుట్టుపక్కల మొత్తం పక్షులు మస్తు ఆడుతాను. వినండి కాదండి. ఫైనల్ అయితే ఇక చూడండి మా సామాన్లు చదువులు అన్నీ అయిపోయినాయి. ఇప్పుడే మన సన్లైట్ ఫుల్ వచ్చేసింది. ఇప్పటికీ గంట ఫుల్ కాస్తుంది. తక్కువ ఇది టైం చూడండి ఒకసారి. ఓకే మరి బాయ్. ఇక పోతాను, ఇప్పటికే టైం మరీ ఓవర్ అయిపోయింది. 6:30 అవుతుంది. ఎందుకంటే మళ్ళీ ఊర్లో పోయేటప్పుడు ఇక చూడండి ఒకసారి టైం 6:30 అవుతుంది. ఓకే మరి బాయ్.